పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఎమ్మెల్యే పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసులకు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పడానికి ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మనం శాంతి భద్రతలు కాపాడేదానికి ఎటువంటి రాజీ లేదు. ఖచ్చితంగా మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ఎటువంటి దీనిలో కూడా ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న మొన్న నారాపూర్ మనం చూసాం. ఎప్పుడు కూడా నాకు ఊళ్ళో ప్రజలు చెప్తున్నారు ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం జరిగింది. మరి దానికి అనుకోకుండా ఊహించని సంఘటన అది నారాపూర్లో కూడా. దాని మీద కూడా పోలీస్ యంత్రాంగాన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే శాంతి భద్రతలు ఎక్కడైనా కానీ పట్టణంలో కూడా రోడ్డు మీద తాగటాలు కానీ లేకపోతే రోడ్డు మీద ఎందుకంటే మనం చూసాం మొన్నే సొసైటీలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిన సంఘటన ఇంటే చాలా ఆశ్చర్యం జరుగుతూ ఉంది. కాబట్టి మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా చెప్తా ఉన్నాం. రోడ్డు మీద తాగటాలు, బహిరంగంగా ఇది చేసుకోవటాలు, అర్ధరాత్రి పూట మీద రోడ్డు మీద విరంగాలు చేయటాలు ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారిని కోరాం, గతంలో కూడా చెప్పాం. గుట్కాలు కానీ మట్కాలు కానీ దౌర్జన్యాలు కానీ రోడ్ల మీద విరంగాలు కానీ ప్రజలకు కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఏదైనా బర్త్డేలు చేసుకుంటే ఎక్కడైనా ఒక ప్లేస్ చూస్ చేసుకోండి. నడు రోడ్ల మీద బర్త్డేలు చేయటాలు, అర్ధరాత్రి కూడా తిరగటాలు ఇటువంటివి కానీ చేస్తే పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. బహిరంగంగా రోడ్డు మీద ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు పర్మిట్ రూమ్స్ ఇచ్చింది. తాగేవాళ్ళు ఉంటే పర్మిట్ రూముల్లో కూర్చోండి, తాగండి. ఎందుకంటే అదే రోడ్ల మీద కూర్చొని ఎక్కడో బహిరంగ ప్రదేశాల్లో తాగితే ఒకసారి అయితే రాయించుకొని వదులుతారు, రెండోసారి అయితే కేసు పెట్టి కేసులు కడతారు. మొదటిసారి అయితే చెప్పి వదిలేస్తారు, రాయించుకుంటారు. రెండోసారి అదే పనిగానే చేస్తే కేసులు పడతారు. దానిలో మినహాయింపులు ఎవరికి లేవు.